ఎంట్రీ సీన్ ఫైట్ పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. ఇప్పుడు మనం పుష్ప 2 ద రూల్ గురించి అయితే మాట్లాడకపోతున్నాం. సినిమా ఎలా ఉంది, సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి, సినిమా చూడాలా వద్దా, సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ పుష్ప 2 ద రూల్ మూవీ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ పార్ట్ 1 లో ఏం చెప్పారు, సిండికేట్ మెంబర్ ఎలా అయ్యాడు అంటే కూలోన్ నుంచి సిండికేట్ మెంబర్ ఎలా అయ్యాడు. పార్ట్ 2 లో ఏం చెప్పారంటే సిండికేట్ మెంబర్ అయిన తర్వాత ఏం చేస్తాడు అన్న దాని మీద సినిమా స్టోరీ నడుస్తూ ఉంటది. సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోండి. ఫస్ట్ మనం మెయిన్ లీడ్ హీరో హీరోయిన్, దాని తర్వాత కో యాక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పుష్ప అలియాస్ అల్లు అర్జున్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ చాలా బాగా రాసుకున్నారు సుకుమార్ గారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో కొంచెం ఇంక్రీజ్ అయింది యాక్టింగ్. ఇంకా నాకైతే ఓవరాల్ గా పుష్పలో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, నచ్చిందని నేను చెప్తాను. ఇంకా సెకండ్ క్యారెక్టర్ హీరోయిన్ శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన, ఆవిడైతే యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఇంప్రూవ్ చేసుకుంది ఆవిడ యాక్టింగ్. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో కొంచెం క్యారెక్టర్ ఎక్కువగా ఉంది, ప్లస్ చాలా బాగుంది. నాకైతే ఆవిడ యాక్టింగ్ పర్సనల్ గా నచ్చింది, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనం ఫహద్ ఫాజిల్ అలియాస్ బన్వర్ సింగ్ షెకావత్ అనుకో. ఏంటి బ్రో నువ్వు మన సునీల్ వదిలేసో అనసూయని వదిలేసో బన్వర్ సింగ్ షెకావత్ ఎందుకు చెప్తున్నావు అనుకోవచ్చు. మనం ఆయన క్యారెక్టర్ కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బన్వర్ సింగ్ షెకావత్ గురించి అయితే మాట్లాడుకుందాం. బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ నాకు నిజంగా వరస్ట్ భయ్యా, నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ రాసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో క్యారెక్టర్ బాగాలేదు. ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి కూడా నాకు కొంచెం అంత నచ్చలేదు. ఏదో చేస్తున్నాం అన్నట్టుగా చేశారు. ఆయన అన్నారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకంత పుష్ప సినిమా నాకు ఇది లేదు, నాకు దాని మీద పెద్ద పేరేం రాదు అని చెప్పారు. అది నిజంగానే అనిపించింది అనుకుంటా భయ్య, నిజంగానే అలాగే ఉంది ఆయన క్యారెక్టర్ అని చెప్పినట్టు చేసినట్టున్నారు భయ్య. ఆయన క్యారెక్టర్ మీద ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం బాగా రాసుంటే బాగుండి అనిపించింది సుకుమార్ గారి. మన సునీల్ అండ్ అనసూయ గారు, ఎందుకంటే మన మంగళం సీన్ గురించి మాట్లాడుకుందాం. అలియా సునీల్ గారు, తర్వాత ఆవిడ బై అనసూయ భరద్వాజ్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వాళ్ళ క్యారెక్టర్ కూడా నాకు డిసప్పాయింట్ చేసింది. ఏదో మేము ఉన్నాం, మేము ఉండాలి, ఉంటేనే సినిమా వెళ్తాది, మేము కనబడకపోతే బాగోదు, పార్ట్ 1 లో ఉన్నాం కదా అన్నట్టుగా సుకుమార్ గారు చూపించినట్టున్నారు. అందువల్ల వాళ్ళ క్యారెక్టర్ ఏం బాగాలేదు, నాకు వాళ్ళ క్యారెక్టర్ కూడా నచ్చలేదు. నాకు నచ్చిన క్యారెక్టర్లు ఎవరైనా ఉందంటే అది పుష్ప క్యారెక్టర్, అలాగే శ్రీవల్లి క్యారెక్టర్, వీళ్ళిద్దరిది బాగుంది. ఇంకా కో యాక్టర్స్ మన రావు రమేష్ గారు, జగపతి బాబు గారు, ఇంకా సమ్ యాక్టర్స్, వీళ్ళందరూ కొంచెం బాగానే చేశారు యాక్టింగ్. జగపతి బాబు గారిది ఏదో పెట్టి అలా చూపించి వెళ్ళిపోయారు అంతే, పెద్ద నాకు అంత నచ్చలేదు ఆయన క్యారెక్టర్ కూడా. రావు రమేష్ గారిది కొంచెం బాగుంది క్యారెక్టర్, మిగతా వాళ్ళు కూడా కొంచెం ఓకే బాగానే చేశారు. క్యారెక్టర్స్ అవి బాగానే ఉన్నాయి. కొంచెం పెట్టినందుకు కొంచెం బాగా ఆయన క్యారెక్టర్ లో తీసుకున్నందుకు కొంచెం బాగానే యాక్టింగ్ చేశారు వాళ్ళు. రావు రమేష్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీలో పెద్ద ఏం లేదు భయ్య, ఎదిగిన తర్వాత ఏం చేస్తారు అన్న దానివే చూపించారు భయ్య. ఆయన ఎలివేషన్స్ తోనే సరిపోయింది భయ్య. పుష్పలో ఎలివేషన్స్ గురించే చూపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ లో ఎలివేషన్స్ అంతే. ఆ మాతంగి గెటప్ దగ్గర ఎలివేషన్స్. ఆ ఎంట్రీ సీన్ ఫైట్ పెట్టారు, అది వరస్ట్ గా ఉంది. కావాలని సుకుమార్ ఇరిగించి పెట్టినట్టు అనిపించింది, నాకు అసలు నచ్చలేదు. నిజంగా అక్కడ ఇంకా వేరేలా తీసుంటే బాగుంది నాకు. ఎందుకంటే పార్ట్ 1 లో ఆయన లారీ మీద వస్తున్న సీన్ మొత్తం చాలా ఇంటెన్స్ గా చాలా బాగుంది. అక్కడ ఆయన చెప్పి డైలాగ్ చాలా బాగుంటది, తమిళ్లో మాట్లాడే డైలాగ్ ఇంపాక్ట్ కలిగించింది ఆ డైలాగ్. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో ఆయన ఎంట్రీ సీన్ చాలా దెబ్బేసింది. శ్రీవల్లి క్యారెక్టర్ బాగుంది, చెప్పాను కదా నేను. స్టోరీలో ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్, ఇంటర్వెల్ సీన్ ఏం బాగలేదు. ఆ మాతంగి గెటప్ సీన్స్ కొన్ని ఆ ఎలివేషన్స్ అయ్యే బాగున్నాయి. సెకండ్ హాఫ్ లాగ్, ఫస్ట్ హాఫ్ బిట్ ఆఫ్ లాగ్ అనిపించదు మనకి. సెకండ్ హాఫ్ లో సీన్స్ వస్తున్నా కొద్దీ ఏంటో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగానే ఉంటది. మంగళం సీన్ క్యారెక్టర్ బాగా, ఆ చూపించే సీన్స్ కూడా బాగాలేదు. నిజంగా పుష్ప అంటే అది నిజంగా ఫ్లవర్ అన్నట్టు చూపించారు, నిజంగా అనకూడదు కానీ ఫ్లవర్ అన్నట్టుగానే ఉన్నారు మంగళం సీను ని అనసూయ భరద్వాజ్. ఫహద్ ఫాజిల్ కూడా ఫ్లవర్ చేసినట్టే చూపించారు. ఆ డైలాగ్ ఉంది కదా మన ట్రైలర్ లో చూపించినట్టుగా, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, కాదనగానే గన్ను పేల్చి ఫైర్ అంటే కాదు వైల్డ్ ఫైర్ అన్న డైలాగ్ చాలా వరస్ట్ గా ఉంది ఆ సీన్. అక్కడ ఆ సీన్ దగ్గర నాకు నిజంగా నచ్చలేదు, సింక్ అవ్వలేదు ఆ డైలాగ్. అక్కడ పెట్టాలన్నట్టు పెట్టి చూపించారు. ఇంకా కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, ఆ కామెడీ సీన్ చూసినప్పుడు కూడా ఏదో పెట్టాలి అంటే ఇక్కడ పెడితే కామెడీ పండుతుంది, ఒకరి కామెడీ ఉంది మనం నవ్వాలి అన్న రేంజ్ లోనే అనిపించింది. సుకుమార్ గారు అలా రాశారు. ఆయన రైటింగ్స్ కొంతవరకు కనబడ్డాయి, అన్ని సీన్స్ కి ఆయన రైటింగ్ కనపడలేదు నాకు. సినిమా మొత్తం ఏదో చేసిన ఏదో సీన్లు కలిపి పెట్టేస్తే, ఎడిటింగ్ లో పెట్టేసి చేస్తే చూసేస్తారు సినిమా ఆడేది
ఇంకా టికెట్ రేట్ కూడా అలాగే పెట్టారు, 377 రూపాయలు మల్టీ స్క్రీన్స్ కి, 300 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి పెట్టారు. ఆ ప్రైసింగ్ నాకైతే నచ్చలేదు, వర్త్ ఫర్ మనీ కాదు. సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను నేనండి, సినిమా ఇప్పుడు నాకు ఎలా అనిపించింది, సినిమా చూడొచ్చా వద్దా అని నన్ను అడిగితే ఆ టికెట్ రేట్ కన్ఫర్మ్ గా నేను చూడొద్దని చెప్తాను. టికెట్ అంత రేట్ పెట్టి అయినా పుష్ప మీద కేసు నడుస్తుంది. ఆ వీడియో కూడా 1-2 డేస్ లో మీకు కొంచెం డెప్త్ గా అసలు నేను మాట్లాడతాను. అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి, అంటే పుష్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు విడిపోయినట్టు విమర్శలు వచ్చింది, అతను ఎందుకు విడిపోయాడా లేదంటే విడిపోవాల్సి వచ్చిందా, అతను సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాడా అన్న దాని మీద నేను కొంచెం డీటెయిల్ గా ఈ ప్రైజింగ్ అన్నిటి మీద 2-3 రోజుల్లో వీడియో చేస్తాను. అప్పుడు మీరు ఆ వీడియోలో మీకు కన్ఫర్మ్ గా మీకు మొత్తం అన్ని తెలుసు, దాని కన్క్లూజన్ తీసుకొచ్చి మీకు చెప్పేస్తాను. ఇంకా మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా చూడొచ్చా లేదా అని నన్ను అడిగారు కదా, ఆ డబ్బులకైతే ఖచ్చితంగా ఆలోచించండి మీరు వెళ్ళాలా వద్దా అనేది. పక్కోడి దగ్గర డబ్బులు తీసుకుని అయితే వెళ్ళకండి. నేను నిజంగా నా దగ్గర డబ్బులు లేవు, మీకు నేను రివ్యూ చెప్పాలి కాబట్టి ఛానల్ పెట్టాను కాబట్టి. పక్కోడి దగ్గర 400 రూపాయలు మా ఫ్రెండ్ని అప్పు చేసి నేను సినిమాకి వెళ్ళాను. మీరు ఖచ్చితంగా మీరు దీనికి మన ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకోసం అప్పు చేసి మరీ నేను సినిమా చూసి మీకు రివ్యూ చెప్తున్నాను. ఇలాంటి కంటెంట్లు వస్తున్నాయంటే మన దగ్గర మీరు ఖచ్చితంగా దానికి మనకి లైక్ కొట్టాలి, అలాగే మీరు అందరికీ షేర్ చేసి వ్యూస్ తెప్పించాలి. మీరు ఎవరో మిస్ అవ్వకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇది నా విన్నపం. ఖచ్చితంగా 400 రూపాయలు అప్పు చేసి నేను సినిమాకి వెళ్ళానంటే మీ మీద ఉన్న అభిమానంతో, సబ్స్క్రైబ్ మీద అభిమానంతో నేను అంత డబ్బులు అప్పు చేసి మరీ సినిమా చూడటానికి వెళ్ళాను. ఎస్పెషల్లీ పొద్దున్న ఒక సబ్స్క్రైబర్ మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నా నేను సినిమాకి వెళ్ళలేదన్నా, నువ్వు చూసింది నువ్వు రివ్యూ పెడితే నేను చూసి దాన్ని బట్టి సినిమాకి వెళ్ళాలో లేదో నిర్ణయించుకుంటానంటే, అదేంట్రా తమ్ముడు నువ్వు 400 రూపాయలు టికెట్ పెట్టారు అని నేను అడిగాను. అడిగితే 400 పెట్టడం ఏంటన్నా, 400 పెట్టినా నీ రివ్యూ చూసి నేను వెళ్తాను, నీ రివ్యూ నాకు నచ్చింది అన్నారు. నాకు సబ్స్క్రైబర్ చెప్పినట్టు చాలా ఆనందంగా అనిపించింది. నేను నిన్న పెట్టలేకపోయాను, నిన్న నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అందువల్ల నిన్న రివ్యూ పెట్టాలి, అందువల్ల నేను ఈ రోజు పెడుతున్నాను. అయినా కూడా ఫోన్ చేసి సబ్స్క్రైబర్ అడుగుతున్నారంటే మన మీద అభిమానం ఉందా, అంత అభిమానం మీకు కూడా ఉంటే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఆ వీడియోని మీరు కూడా ఫుల్గా స్టిక్ చేయకుండా చూడండి, లైక్స్ కూడా కొట్టండి. దానివల్ల మంచి బూస్ట్ వచ్చి నేను మరి ఇంకా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాంగ్ విత్ మన వ్లాగింగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా వీడియోస్ అయితే రావట్లేదు. ఆ వీడియోస్ 1-2 డేస్ నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి కొన్ని వీడియోస్. ఈ వీడియోతో పాటు కింద డిస్క్రిప్షన్ ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం సినిమా అయితే చూడొచ్చు, డబ్బుల కోసం అయితే మీరు ఆలోచించండి, అప్పు చేసి మాత్రం ఎప్పుడు సినిమాకి వెళ్ళకండి. ఇది నా విన్నపం. ఖచ్చితంగా మీరు ఇప్పుడు రివ్యూ చూసి మీకు నచ్చితే సినిమా చూడటానికి వెళ్ళొచ్చు. నేనైతే కొన్ని సీన్స్ పరంగా పుష్ప యాక్టింగ్ కి, శ్రీవల్లి యాక్టింగ్ మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నాకు ఫాద్ బాజీలో యాక్టింగ్ నచ్చలేదు, ఆయన క్యారెక్టరైజేషన్ కొంచెం బిట్లు తగ్గించారు. అది మీరు రివ్యూ చూసినా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరన్నా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ 10కి 4 రేటింగ్ అయితే ఇస్తాను. మీకు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను చూస్తాను. ఇక్కడ వరకు మీకు వీడియో చూస్తుంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్.